నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తూనే మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వేదురుపల్లి గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంటింటికి స్వయంగా వెళ్లి అవ్వాతాతలను, ఇతర లబ్ధిదారులను పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు లబ్ధిదారుల చేతికి అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. అనంతరం మండల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, అక్కడ ఎంత ఇస్తారు దేశం మీకు? తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ అండి. ఆ రాష్ట్రంలో మనకంటే మంచి రాష్ట్రం, బాగా డబ్బులున్న రాష్ట్రం. ఇక్కడ మనకు అప్పులు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలో నెలకి ఎంత ఇస్తారు దేశమ్మా? 2000. మన దేశం 4000. అయినా విమర్శిస్తున్నారు కొంతమంది. నాకు బుద్ధి లేని నా కొడుకులు అందరూ. ఎక్కడ 2000, ఎక్కడ 4000, ఎక్కడ? అలాగే కేరళ రాష్ట్రం తెలిసే మీకు ఎవరికైనా? కేరళ ఆడవాళ్ళు తెలియపోతుంది కానీ మా వాళ్ళకి కేరళ, అది కూడా మాకు పెద్ద రాష్ట్రం, మంచి రాష్ట్రం. అక్కడ పెన్షన్ ఇస్తున్నారు తెలుసా? మనిషి 1600. 1600. మనం తెస్తున్నామంటే 4000. అలాగే తమిళనాడు, అదే చెన్నై, మద్రాసు అంటాం కదా ఆ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు తెలుసా పెన్షను? 1000 రూపాయలు. మనం ఎంత ఇస్తున్నాం? 4000 ఇస్తున్నాం. వాళ్ళకంటే 3000 ఎక్కిస్తున్నాం. తర్వాత మహారాష్ట్ర అని పెద్ద రాష్ట్రం, బాగా డబ్బులున్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలో అక్కడ కూడా 1000 రూపాయలే పెన్షన్. మనమే 4000 ఇస్తున్నాం. ఇవన్నీ తెలియట్లేదు కొంతమందికి. 4000 కదా అంటున్నారు కొంతమంది. ఇప్పుడు అక్కడ 1000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఆలోచించ. తర్వాత గుజరాత్ అని ఎక్కడో కాదు, మనకు మోడీ గారు రాష్ట్రం, మన ప్రధానమంత్రి గారి రాష్ట్రం. మోడీ గారు 2724 కోట్లు అవుతుంది నెలకి. 2200 కాదే, అది చెప్తాను. ప్రతి నెల 2724 కోట్లు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ కోసం, ఒక్క పెన్షన్ కోసం. ఉంటే ఇబ్బందులు ఉంటాయండి, కాదన్నాం. కానీ ప్రభుత్వంతో ఎంత ఇబ్బంది పడుతుంది. గత 5 సంవత్సరాలు అప్పులు చేసి పోయారు అందరూ. అప్పులు చేశాడు పోయాడు, ఇదేమో ఆడు చేసినప్పుడు మనం తీర్చుకోవాలి. అది కూడా మనకు తెలిసి చదువుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన నాతవరం మండలం తీసుకుంటే, మన అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో చెప్పొద్దామా కృష్ణ జోగి. అనకాపల్లి జిల్లా మనది. ముందు విశాఖపట్నంలో ఉన్నప్పుడు అనకాపల్లి అయింది. మన అనకాపల్లి రాష్ట్రం గురించి చెప్పాను నేను. మన అనకాపల్లి జిల్లాలో ఎంతమంది పెన్షన్లు ఇస్తున్నామో తెలుసా మీకు? మీ కుర్రవాళ్ళు ఎవరికి, చదువుకున్న వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖున 2,54,881 మందికి పెన్షన్లు ఇస్తున్నామే జిల్లా మొత్తం. అలాగే మనం ఇక్కడికి వస్తే మన నర్సీపట్నం నియోజకవర్గానికి వద్దాం. నేను జిల్లా చెప్పాను. మన నియోజకవర్గంలో ప్రతి నెల ఎంతమందికి ఇస్తున్నానంటే, నర్సీపట్నం నియోజకవర్గంలో 41,372 మందికి ఇస్తున్నాం. 41,000 మందికి ప్రతి నెల ఇస్తున్నాం. దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే ప్రతి నెల 17,58,00,000 అవుతుంది ప్రతి నెల మన నర్సీపట్నం నియోజకవర్గానికి. అలాగే మీ నాతవరం మండలానికి వద్దాం. ఈ నాతవరం మండలానికి ప్రతి నెల 1వ తారీఖుని 10,961 మందికి ఇస్తున్నాం మీ మండలం. దీనికి ప్రతి నెల నాతవరం మండలంలో 4,88,00,000 ఇస్తున్నాం ప్రతి నెల. 4,88,00,000. అలాగే మనం వెదిరిపల్లి గ్రామానికి వద్దాం. వెదిరిపల్లి గ్రామానికి ప్రతి నెల 234 మందికి పెన్షన్ ఇస్తున్నాం ప్రతి నెల. వీరికి ప్రతి నెల 9,52,000 ప్రతి నెల.
చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, ఏది ఆగినా పర్లేదు కానీ పెన్షన్లు మాత్రం ఆగడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చేది, దాని ప్రకారం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పాలి, మేము చెప్పకపోతే కొంతమంది తెలియట్లేదు. ఇచ్చాడులే, ఈ బాబు గారు సొమ్ము ఇచ్చాడా, తాతగారి సొమ్ము ఇచ్చాడు, వాళ్ళు మాత్రం బాబు గారు సొమ్ము ఇచ్చాడే. గవర్నమెంట్ సొమ్మే ఇచ్చి మనసు ఉండాలి, ఇవ్వాలని మనసు ఉండాలి. ఆ మనసులో చంద్రబాబు నాయుడు దగ్గరికి పొంది ఇస్తున్నారు. అలాగే అమ్మ, ఈ గ్రామం గురించి ఒక పని చెప్పి చేస్తాను, దానికంటే కానీ చేతిలో పని నా డబ్బులు ఉంటాయి ఇస్తాను, అది కాదు నా ముఖ్యం. ఈవేళ నేను చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను, ప్రతి గ్రామంలో కూడా నా దగ్గరికి వస్తారు. 4 సంవత్సరాలు వచ్చారు, 25 రామాలయాలకి, ఒక్కొక్క రామాలయానికి 30 లక్షల కాళ్ళు వచ్చారు, ఇచ్చారు. ఒక్కొక్క రామాలయానికి 30 లక్షలు ఇచ్చారు.